రేవంత్ సర్కారు తీరుపై ఆటో యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు వేముల మారయ్య మండిపడ్డారు. ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలకు కారణమైన కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలించే అర్హత లేదని నిపుణులు చెరిగారు. గిరాకీ కాక పిల్లలకు భోజనం కూడా సరిగ్గా పెట్టలేకపోతున్నామని మనస్తాపానికి గురైన తూప్రానికి చెందిన ఆటో డ్రైవర్ బాబు ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా తాను నడిపే ఆటోలని గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీన్ని గమనించిన స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో చావు బ్రతుకుల మధ్య ఆటో డ్రైవర్ కొట్టుమిట్టాడుతున్నాడు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆటో డ్రైవర్ల కుటుంబాలను వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రాత్రి గజ్వేల్ నియోజకవర్గం తూప్రాను మున్సిపల్ పట్టణంలో ఆటో డ్రైవరు గజ్జల బాబయ్య ఈ బస్సు వలన స్థానికంగా వాళ్ళు 9-10 సంవత్సరాలుగా ఆటో నడుపుతూ జీవనం కొనసాగిస్తుండు. గిరాకీ లేక ఆర్థిక ఇబ్బందులతోని సతమతమై ఏం చేయాలో అర్థం కాక నిన్న అదే బస్టాండ్లో పురుగుల మందు దావి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆరోగ్యం విషమంగా ఉంది. వైద్యులు నిత్యమైన గాంధీ హాస్పిటల్ తరలించడం జరిగింది. ఏదేమైనా బతకాలని మేము ఆటో యూనియన్ ఆటో డ్రైవర్ల తరఫున మేము కోరుకుంటున్నాం. చిన్న వయసు అతనిది 30 సంవత్సరాలే. అనేక ఇబ్బందులు, అతనికి భూమి జాగా కూడా ఏం లేదు. ఇవన్నిటికీ కారణమైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో కార్మికుల పైన ఇకనైనా ఎన్ని చావులు చూస్తున్నాం అని మీరు అనుకుంటున్నామో కానీ ఇకనైనా స్పందించి తక్షణమే ఇలాంటి మళ్ళీ జరగకుండా రాష్ట్రంలో ఉన్న ఆటో డ్రైవర్లు ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడకుండా కాపాడే బాధ్యత ప్రభుత్వాన్ని అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పి ఇక్కడ అనేక ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఆత్మహత్యలు చేసుకుంటే ఆయన విదేశీ యాత్రలు చేసుకుంటూ ముఖ్యమంత్రి స్థానిక ప్రజల్ని పట్టించుకోకుండా పొద్దున్న లేస్తే విదేశాలు తిరిగి ఈ ప్రాజెక్టులు ఆ ప్రాజెక్టులు అని చెప్పుకుంటా కాలయాపన చేస్తుంది తప్ప ఇచ్చిన మాట మీద ఎలాంటి చర్యలు తీసుకుంటలేడు, ఎలాంటి పథకాలు అమలు చేస్తున్నాడు. కనుక మేము ఆటో యూనియన్గా ఖండిస్తున్నాం.